something? I created a story of myself. Oh, is it? Can you show me? Oh, that's so beautiful. You created a story for yourself? Yeah. Wow, that's amazing. Oh, it's in your class? Yeah. AI picture. Wow, that's so beautiful. So, this is all about your story, what you have done, right? That's so nice. Good. సో హాయ్ ఎవ్రీవన్. సో చూసారు కదా మా పాప హవిష వాళ్ళ కరికులంలో ఏముంటుందంటే ఒక స్టోరీస్ క్రియేట్ చేయడం ఉంటుంది అనమాట. బట్ వచ్చేసి అప్పుడు ఆటోబయోగ్రఫీ లాగా ఇట్లా క్రియేట్ చేయలేకపోతుండే, ఎందుకంటే ఒక ప్రాపర్ ఇంగ్లీష్ మొత్తం పారాగ్రాఫ్స్ రాయాలన్నమాట. సో ఇది ఎందుకు వీళ్ళకి ఇనిషియేటివ్ తీసుకుంటారు ఇక్కడ వేరే కంట్రీస్లో ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళ గురించి వారు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, అంటే వాళ్ళ ప్రీవియస్ పాస్ట్ టెన్స్ని ఎట్లా రాస్తారు, ఇట్లా డిఫరెంట్ మొత్తం అంతా స్టోరీ అంతా క్రియేట్ చేస్తారు అనమాట. సో నేనైతే చూసి షాక్ అయినా ఇప్పుడు, బికాస్ ఎందుకంటే తన స్టోరీస్ వచ్చేసి ఫస్ట్ తను బార్న్ అయినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇప్పుడు అన్ని ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 4th క్లాస్ వరకు కూడా తను ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ని కూడా చాలా బాగా రాసింది. నాకు నిజంగా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వాళ్ళ గురించి వాళ్ళు మనమే రాసుకోవడం కష్టం. సో తను మొత్తం కూడా అంత ఇంగ్లీష్లో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఇందాక చదివిన చాలా హ్యాపీ అనిపించింది. సో నేను యాక్చువల్లీ ముఖ్యంగా ఎందుకు ఇది షేర్ చేస్తున్నాను అంటే, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ స్కిల్ కాలనీ. ఎందుకు అంటే వాళ్ళు మొన్న రీసెంట్గా మా పాపకి కొంచెం ఇంగ్లీష్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పగానే, సో నక్షత్ర మ్యామ్ ఏం చేశారంటే దేవిక మ్యామ్ని, వాళ్ళ స్పెషలైజ్డ్ ఇంగ్లీష్ టీచర్ అనమాట. సో తనకి తిను 1-to-1 క్లాసెస్ తీసుకోవడం వల్ల ఏమైందంటే తను ముఖ్యంగా పాస్ట్ టెన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనం కొంచెం ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తుంటాం కదా పాస్ట్ టెన్స్ని ఎలా వాడాలి ముఖ్యంగా ఇంగ్లీష్లో. సో దాని గురించి మంచిగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ సెంటెన్సెస్ని ఎలా ఎండప్ చేయాలి ఇవన్నీ కూడా చాలా బాగా. సో చూసారు కదా ఇందాక స్టోరీ మా పాపది. సో వాళ్ళు ఒక స్టోరీస్గా కానీ లేకపోతే ఈమెయిల్స్ కానీ ఏమన్నా లైక్ వాళ్ళ కరికులం ప్రకారం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ అలా ముందుకు వెళ్ళాలి, రాస్తూ ఉండాలి అంటే వాళ్ళకి ఇంగ్లీష్ పైన పట్టు కంపల్సరీ అవసరం కదా. సో అందుకని చెప్పేసి స్కిల్ కాల్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా. సో నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను డీటెయిల్స్. సో ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్, దే హ్యావ్ ఎ వండర్ఫుల్ స్టాఫ్ అన్నట్టు. సో ఇంగ్లీషే కాకుండా మిగతా అన్ని సబ్జెక్ట్స్ అండ్ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో రియలీ బ్లైండ్గా మనం వెళ్ళొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.